ఇది మా పుట్టండి. ఇది మా అమ్మమ్మ వాళ్ళకి కూడా తెలియదండి. చెట్టు పెద్ద చెట్టు అండి. చుట్టూ నాగమ పదిమలు ఉన్నాయి. కానీ ఇక్కడ సంతానం కోసం ఈడ కడతారండి. ఖచ్చితంగా సంతానం కలుగుద్దండి. ఇక్కడ సంతానం కలిగిన వాళ్ళు ఎంతోమంది ఉండారండి. మా చిన్నపిల్లల దగ్గర నుంచి మంచి ఫేమస్ అండి. పెద్ద పుట్టండి. ఇది స్వయంగా నాగుల చవితికి ఈయన కనిపిస్తాడండి. నాగేంద్ర స్వామి కనిపిస్తాడు. బాగా నమ్మకం అండి జనాలకి ఇక్కడ. ఈ మెయిన్ రోడ్డు మీదేనండి. తెచ్చిపోయే మెయిన్ రోడ్డు మీద ఎంత బాగుంటుందండి. ఇదిగోండి నాగేంద్ర స్వామి పుట్ట. ఇక్కడ మంచి ఫేమస్ అండి. అసలు ఈ గుడి నాకు తెలియదండి. నాకు 56 సంవత్సరాలు వచ్చింది. మా అమ్మమ్మ వాళ్ళకి కూడా తెలియదండి. అంటే అంత పెద్ద చెట్టు అండి. చెట్టు చూసారండి ఎంత పెద్ద చెట్టు. సంతానం లేనివాడు ఖచ్చితంగా సంతానం కలుగుతుందండి. ఈ పసుపు కుంకం వేసి ముడుపు కట్టుకుంటారండి. చాలా చాలా పవర్ఫుల్ అండి నాగేంద్ర స్వామి. మేమైతే ఇక్కడ మా పిల్లలకి మనవాళ్ళకి మనవరాళ్ళకి అందరికి చెవులు కుట్టియటము, అన్నప్రసన జుట్టు తీయటము అన్నీ ఇదేనండి. ఎంత జనం ఉంటారు చూడండి. ఎప్పుడు కిటకిటలాడుతూ ఉంటారండి జనం. నాగేంద్ర స్వామి పుట్ట ఇది. నాగసాయి నగర్ అండి ఇది. మీరు కూడా ఇటు వచ్చినప్పుడు వచ్చి నాగేంద్ర స్వామిని దర్శనం చేసుకోండి. మీరు ఆరోగ్యాలతో పశువు కుంకాలతో సిద్ధ సంపదలతో నాగేంద్ర స్వామిని చూస్తాడండి. ఈరోజు అయితే అన్నప్రసన్న జరుగుతుందండి బాబుకి. ఇదిగోండి ఇది పొంగలు పెట్టుకునే పొంగల్శాల అండి. ఇది వేప చెట్లు, ఉసిరి చెట్లు అన్నీ చాలా చాలా బాగుంది. ఇది పాతదండి, పడిపోతే మళ్ళీ కొత్తగా కట్టారండి. ఇది రేకుల షెడ్ వేశారు. ఇక్కడ అంతా ఏదో ఒక రోజు ఫంక్షన్ జరుగుతూనే ఉంటుందండి.